మిల్ఫోర్డ్ లారెన్సన్ కర్లీ పేజ్ 1902 మే 8 న్యూజిలాండ్ టెస్ట్ క్రికెటర్, రగ్బీ యూనియన్ ఆటగాడు. 2 క్రీడలలో తన దేశానికి ప్రాతినిధ్యం వహించాడు. కర్లీ పేజ్ 1902 మే 8న ఓల్గా మార్గ్యురైట్ స్మిత్, ఆమె భర్త, ఉత్పత్తి, బొగ్గు వ్యాపారి డేవిడ్ జోసెఫ్ పేజ్ దంపతులకు లిటిల్టన్లో జన్మించాడు. క్రైస్ట్చర్చ్ బాలుర ఉన్నత పాఠశాలలో చదువుకున్నాడు. అక్కడ ఆల్రౌండ్ క్రీడాకారుడిగా ఎదిగాడు. పేజ్కి ఒక సోదరి, 2 సోదరులు ఉన్నారు. వీరిలో ఫ్రెడరిక్ పేజ్ సంగీతం, పియానిస్ట్, సంగీత విమర్శకుడైన ప్రొఫెసర్గా ఉన్నాడు. 1920 నుండి 21 నుండి 1942 నుండి 43 వరకు తన ఫస్ట్ క్లాస్ కెరీర్లో న్యూజిలాండ్ 2వ టెస్ట్ కెప్టెన్గా ఉన్నాడు. ఆడిన 7 టెస్టులకు కెప్టెన్గా ఉన్నాడు. 1927, 1931, 1937లలో ఇంగ్లాండ్లో పర్యటించాడు. తరువాతి పర్యటనలో జట్టుకు కెప్టెన్గా ఉన్నాడు. 2వ ప్రపంచ యుద్ధానికి ముందు న్యూజిలాండ్ మొత్తం 14 టెస్ట్ మ్యాచ్లలో కనిపించిన ఏకైక ఆటగాడిగా నిలిచాడు. సాధారణంగా 4 లేదా 5వ స్థానంలో బ్యాటింగ్ చేశాడు. స్లో, మీడియం బౌలింగ్ చేశాడు. 1931 నుండి 32లో వెల్లింగ్టన్పై కాంటర్బరీ తరఫున అత్యధిక ఫస్ట్ క్లాస్ స్కోరు 206. కాంటర్బరీ 277 పరుగుల వెనుకంజలో ఉన్న సమయంలో రెండో ఇన్నింగ్స్లో ఆల్బీ రాబర్ట్స్తో కలిసి 4వ వికెట్కు 278 పరుగులు జోడించాడు. 1931లో లార్డ్స్లో జరిగిన తొలి టెస్టులో న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్లో 230 పరుగుల వెనుకంజలో ఉన్న సమయంలో 104 పరుగులు చేశాడు. స్టీవీ డెంప్స్టర్తో కలిసి 3వ వికెట్కు 118 పరుగులు జోడించాడు. రోజర్ బ్లంట్ 4వ వికెట్కు 105 నిమిషాల్లో 142 పరుగులు జోడించారు. పేజ్ 1987 ఫిబ్రవరి 13న క్రైస్ట్చర్చ్లో మరణించాడు.